నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా అఖండ 2 చిత్రానికి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా టీజర్ ఎలా ఉంది, కథ ఎలా మలుపు తిరిగే అవకాశం ఉంది, అసలు కథ ఏమై ఉంటుంది అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఎలా అనిపించింది టీజర్? బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా వచ్చింది, అసలు ఏమనుకుంటారు దీని గురించి? ఫస్ట్ చాలా మందికి తెలియని ఒక విషయం, అఖండ గురించి కాసేపు మాట్లాడుకుందాం. కరోనా సెకండ్ వేవ్ టైంలో రిలీజ్ అయింది యాక్చువల్గా అఖండ. ఆ టైంలో ఏముందంటే కుర్చీ విడిచి కూర్చోవాలి జనాలు, 50% ఆక్యుపెన్సీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లని కుదించారు. 10 రూపాయలు, 5 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలకి. అప్పుడు దాని బడ్జెట్ 60 to 70 CR అఖండది. ఆల్రెడీ 50% ఆక్యుపెన్సీ, అందులోనూ టికెట్ రేట్లు తగ్గింపు. ఆ టైంలో ఈ సినిమా 150 CR కలెక్ట్ చేసింది. చాలా రేర్ రికార్డ్ అది, చాలామందికి తెలియదు. నిజంగా ఒకవేళ టికెట్ రేట్ల పెంపు ఉండి అదనపు షోల అవకాశం ఉండి ఆ 50% కుర్చీ విడిచి లేకుండా నార్మల్ టికెట్ రేట్స్ ఉండి ఆ ప్రీమియర్లు గీమియర్లు వేసుకుంటే జస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే దిస్ ఈస్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిలిం, మోర్ దెన్ పుష్ప, మోర్ దెన్ బాహుబలి. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకుంటే చాలామందికి తెలియదు ఈ విషయం. అదొక రేర్ రికార్డ్. అండ్ నెక్స్ట్ అక్కడ పాప కోసం నువ్వు పిలిస్తే మళ్ళీ వస్తా అని వెళ్ళాడు. మరి ఇక్కడ పాప పిలిచిందా లేదా మనకు తెలియదు, ఎందుకంటే బర్త్డే అయింది కాబట్టి ఆయన సెంట్రిక్ టీజరే వస్తుంది. సినిమాకి సంబంధించిన ఒక టీజరో ట్రైలర్ వస్తే అందులో పాప ఉందా లేకపోతే వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనేది మాట్లాడుకోవచ్చు. అంటే మీరు బాగా గమనిస్తే ఒక చెప్పొచ్చు, ఒక శివుడికి సంబంధించి దండ ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్కి ఒక లిక్విడ్కి సంబంధించింది చుట్టుకొని ఉంటుంది ఆ షాట్. అంటే పాప పెద్దదయ్యి బ్రతికి వచ్చి ఆ అమ్మాయి ఏదో కనిపెడితే దాన్ని విలన్ స్టేజ్ ఎక్కించుకునే ఈ క్రమంలో బాలయ్య బాబు ఎంట్రీ ఇస్తాడా? దాంట్లో ఇది ఎలా ఉందంటే యాక్చువల్లీ పాప పెరిగినా పెరగకపోయినా ఆవిడ దైవాంశ సంభూతురాలు అని ఒకటి పెట్టారు, ఓకేనా? సో ఫస్ట్ హాఫ్లో దాన్ని సరిగ్గా వాడుకోలేదు. యాక్చువల్గా దైవాంశ సంభూతం అంటే ఖచ్చితంగా ఓ మాంత్రికుడు రావాలి, ఈవిని బలించుకుంటేనే కానీ నాకు అతీంద్రియ శక్తులు వస్తాయని, లైక్ జగదేక వీధి అతిలోక సుందరి, భైరవ ద్వీపం నుంచో అంజి వరకు వస్తున్న ఇదే ఇది. బట్ ఇంకొక లాజిక్ కూడా ఏం చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే, మనకు అఖండ చూపెట్టేటప్పుడు ఏం చూపెడతాడు? ప్రజెంట్ జరుగుతున్నట్టు చూపెడతాడు. పాప ఏజ్లో ఎంత 5 years ఉంటుంది, ఇప్పుడు 3 years అయింది, మహా అయితే 8 years అవుతాయి తప్ప 18 అవ్వగా. సో ఈ లాజిక్ ఉండాలి కదా. సినిమాటిక్ యూనివర్స్లో నువ్వు ఎన్నేళ్ళైనా పెంచుకోవచ్చు, నీకు ఆ సౌలభ్యం ఉంది. అంటే నువ్వు ఆ సినిమాకి ఈ సినిమాకి డ్యూరేషన్ ఇంత ఉంటే అంతే ఉండాలి కదా, పాప ఇంతే పెరగాలి కదా అనుకోవద్దు. ఆ సినిమాలో కూడా నువ్వు పాపను ఒక సైకిల్ దొక్కేలోపు పెంచొచ్చు. సినిమాటిక్ లిబర్టీలో యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఆ సినిమా పాస్ట్లో జరిగి ఉండాలి, అప్పుడు 2010లో జరిగి ఉండాలి. ఎలా ఏడ్చినా మన లిబర్టీ మనకు ఉంటుంది, వయసుతో సంబంధం లేదు. మన ఇష్టం, పెంచుకుంటే పెంచుకోవచ్చు, కుదించుకోవచ్చు. రైట్, ఓకే. ఇకపోతే మొన్న పెహల్గాం ఉగ్రదాడి జరిగింది చూసావా, దాన్ని బేస్ చేసుకొని అమాయకుల ప్రాణాలు తీస్తావంటరా అని చెప్పేసి ఉగ్రవాదుల్ని ఇతను ఫైట్ చేసినట్టుగా ఆ ఎపిసోడ్ ఉంది. ఆ మంచులో చేసిన ఫైట్ ఏదైతే ఉందో ఉగ్రవాదులేనా కన్ఫర్మ్? ఆ గన్స్ ఉగ్రవాదులకే ఉంటాయి నాకు తెలుసు. నాకు ఎందుకో ఒక మనిషి తాలూకు మనుషులకు ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మన సరైన నోడ్లో వాడు ఆది పినిశెట్టి అవి ఉన్నాయిలే. బట్ వాట్ ఎవర్, ఆ మంచు ప్రదేశాల్లో అక్కడ అలా కనబడింది. ఎందుకంటే బాలయ్య ఎప్పుడైనా సరే బోయపాటి అయిన బాలయ్య కాంబినేషన్ వస్తుంటే ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు లాస్ట్ నువ్వు ఈవెన్ బాలయ్య అయినా సరే, బోయపాటి రాకున్నా పర్లా, ఇప్పుడు ఆ సినిమా చూసుకుంటేనేమో ఆడపిల్లని ఎక్కడెక్కడ ముట్టకూడదో చెప్పాడు, ఒక నీతి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే 5 నిమిషాల ఎపిసోడ్ ఒక ఎత్తు కదా నిలబెట్టింది అది. ఇట్లా ప్రతిదానికి దీనికి దానికి వాటర్ రిలేటెడ్గా ఏదో ఎగ్జాక్ట్లీ. సో ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఆ దాడి జరిగింది కాబట్టి మేబీ బోయపాటి దాన్ని యూటిలైజ్ చేసుకొని ఉండొచ్చు. అమాయకుల ప్రాణాలు తీస్తావంటారా అని చెప్పేసి బాలయ్య చేత కూడా మాట్లాడి ఉండొచ్చు. వర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా ఒక డైలాగులో వచ్చింది గుర్తుందిగా. ఇట్లా ఈ రీసెంట్లీ రిలేటెడ్ ఇష్యూస్ని బేస్ చేసుకొని అప్పుడప్పుడు బాలయ్య సినిమా ద్వారా మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఆ ప్రయత్నం అనుకోవచ్చు. అంటే ఇక్కడ త్రిశూలం 360 తిరిగే షార్ట్ని కొంచెం ట్రోల్ చేస్తూ ఉన్నారు. కొత్తదనం కావాలి అంటారు, కొత్తగా ఏదైనా చూపిస్తేనేమో ట్రోల్ చేస్తారు. వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఇప్పుడు అడిగేసి ఇట్లా అంటే ఆ ట్రాక్టర్ ఇలా లేవడమో
బండిలా లేవడము లాంటివి ఏంటంటే మనిషి అంత పవర్ఫుల్ అని చూపించే ప్రయత్నం అంతే. అంతేగాని నిజంగా అలా లేస్తాయా, నిజంగా ఇలా జరుగుద్దా అంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కూడా నువ్వు బాణం వేస్తే వాడు బాణం వేస్తే రెండు ఇట్లా కురుకురుకురుకురుకురు పడవు. అర్థమైందా? నిజంగా కురుక్షేత్ర యుద్ధం అలాగే జరిగిందా అంటే ఇట్ వోంట్ బి లైక్ దట్. సో అంటే వెళ్తే ఫస్ట్ బాణం వెళ్ళి తర్వాత పాము వెయ్యి తర్వాత చక్కెర ఇట్లా వెళ్తుంది. సినిమా అనేదే ఒక క్రియేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం. అందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ నటులు అక్కడ నాటకాలు ఆడుతూ ఉంటారు. మనం ఏం చేస్తాము, ఆ ప్రపంచానికి వెళ్ళి అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ 100 రూపాయలు ఇచ్చి కూర్చుంటాం అంతే. దాంట్లో కొత్తగా ఏదైనా కనిపిస్తే ఇప్పుడు బాలయ్య మంచుకొండలో నడిచేది నటనే. ఆ విలన్ నిజంగా ఇట్లుండడు, ఆ మొహం తీస్తే అగ్గిలు రావు. ఇట్స్ ఏ క్రియేటెడ్ స్టోరీ. అది నువ్వు ఆ క్రియేటివిటీని ఎలా చూస్తున్నావో దీన్ని కూడా అలాగే చూడండి. కొత్త జోనర్ టచ్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. నాట్ కమర్షియల్ ఫిలిం, ఇట్స్ లైక్ ఏదో ఒక దెయ్యాలు భూతాలు లైక్ అలాగే శక్తులు ఇలాంటిది ఏదో సంథింగ్ అనిపిస్తుంది నాకు. సో ఈ రకంగా చూసుకుంటే సినిమా ఆ క్రియేటివిటీని అర్థం చేసుకోండి. అండ్ తాండవం నిజంగా శివుడు తాండవం చేసినట్లుగా చూపించారు. నెక్స్ట్ నందిని ఎక్కడా తగ్గకుండా ఫోకస్ చేశారు. నువ్వు త్రిశూలం దగ్గర నుంచి చూసుకున్నా ఒక సీన్లో ఆవు ఆర్ ఎద్దు రావడం కోపంగా ఇలా. నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా నందిని చూపించుకుంటూనే వచ్చారు. ఎక్కడ కూడా ఈ విషయాలు అయితే ఎక్కడ కూడా దీన్ని మర్చిపోలేదు. డీటెయిలింగ్ ఎక్కడ మర్చిపోలే, మిస్ అవ్వకుండా నీట్గా పెట్టి. అండ్ ఇక ట్రోలర్స్కి చెప్పాలి అంటే ట్రోలర్స్కి కావాల్సింది ఉండాలి, వాళ్ళు కూడా తప్పులేదు. ట్రోలర్స్ కావాల్సిందే ముడి సరుకు. ఇప్పుడు సెటైర్లు వేసే వాళ్ళు ఎలా ఉంటారు, అలాగే ట్రోలర్స్ కూడా వాళ్ళకి కావాల్సింది ముడి సరుకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనం ఏది రిలీజ్ చేస్తే అందులో నుంచి వస్తుంది. వాడు దాన్ని ఏ విధంగానే మర్చుకోవచ్చు. మేమ్స్ చేసే వాళ్ళని, సెటైర్ వేసే వాళ్ళని, ట్రోల్స్ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా తప్పు పట్టొద్దు, ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. వాడు ట్రోల్ చేసిందని అని మనం మరీ వెకిలి చేష్టలు కూడా చేయొద్దు. అది వాడి క్రియేటివిటీ అంతే. నెక్స్ట్ దీంట్లో చిత్రాలతో పోలుస్తూ కొంతమంది చెప్తాం, షార్ట్ టు షార్ట్ చెప్తారు. ఈ షార్ట్ అక్కడిది, ఈ సీన్ ఇక్కడిది, ఈ ఫోటో ఇక్కడిది అని. వాళ్ళ ప్రతిభను మెచ్చుకోవాలి. నిజంగా చెప్పాలంటే మీరు ఏం చేస్తారంటే వాడిని అప్రిషియేట్ చేయడం మానేసి ఇది చూసి ఆ సినిమాని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది అక్కడి నుంచి తెచ్చావు, ఇది ఇక్కడి నుంచి తెచ్చావు అని. యాక్చువల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవడైతే ఆ వీడియో పెట్టాడో సూపర్ బ్రో, నైస్ బ్రో, ఎక్సైటెడ్ బ్రో అని చెప్పి వాడిని మెచ్చుకోవాలి. ఆ కామెంట్లన్నీ చూస్తూ ఉంటే ఆ వేస్ట్, అంత కాపీయే, ఇదంతా అదే, ఇదిదే, ఇలా ఉంటుంది. అండ్ ఇక అఖండ గురించే కాసేపు మాట్లాడుకుంటే బాలయ్య గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు కాబట్టి ఆ విలన్ గాడి మొహం కూడా ఇక్కడికే చూపించారు. వాడు అవసరం లేదు. ఎవరు చెప్పది? ఆది పినిశెట్టి అని చాలామంది నిన్న నేను కామెంట్లలో చూస్తూనే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ అంటున్నారు. యూనిట్ విడుదల చేయడం నాకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ కొంచెం క్లోజ్గా చూస్తుంటే ఈ కన్ను ఆ లెన్స్ పెట్టుకొని తర్వాత ఆ మొహం తీసుకొని అక్కడ అగ్గి వచ్చింది. నాకైతే టిట్లాగా కనపడ్డాడు. విక్రమార్కుల్లో టిట్లా ఉంటాడు కదా అజయ్ అనే వ్యక్తి, అట్లా సైడ్ కాలి ఒక కన్ను ఏమో మెల్ల కన్ను. అంటే ఆ మాస్ తీసే మొహం కాలిందా, ఆ కాలిన మొహమే ఇక్కడంతా కాలింది వాడికి. అదే అదంతా చూసాము. బట్ వాట్ ఎవర్, అఖండ 2 టీజర్ అయితే నిజంగా నాకైతే నచ్చింది, కొత్తగా అనిపించింది. నేను ఏ సినిమా గురించి నేను ఇలాగే చెప్తాను, ఎందుకంటే ప్రతి సినిమా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ నటులే, అదంతా ఒక క్రియేటెడ్ స్టోరీ. వాళ్ళు అలా నటిస్తేనే మనం దాన్ని ఎంత బాగుందా అని చూస్తాం. కొత్తగా ఏది కనిపించినా కొత్తగానే చూడండి. రైట్, ఓకే. ఇప్పుడు బాలయ్యబాబు గారి చిత్రానికి ఈ అఖండకి సంబంధించి కన్ఫామ్గా డేట్ అయితే ఒకటి అనౌన్స్ చేశారు. దసరాకి వస్తున్నాం 25 సంథింగ్, సేమ్ డేట్ అది ఓజీకి వస్తుంది. సో రెండు క్లాష్ అవుతాయి, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో ఓవరాల్గా ఈ క్లాష్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ క్లాష్ అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. వై? బికాజ్ మొన్న థియేటర్ల ఇష్యూ చూసిన, నిన్న సునీల్ నారాయణ గారు 24 అవర్స్లోనే పదవికి రాజీనామా చేసిన, అంత గొడవ జరిగిన, మొన్న హరిహర వీరమలకు లింక్ పెట్టిన, ఈ రాద్ధాంతం అంతా కూడా వాళ్ళకి తెలియక చేస్తున్నారు. కానీ హీరోలు సినిమాలు తీస్తేనే వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు చూసుకుంటే పండగకి బాలయ్య వచ్చాడా, నీకు సంక్రాంతికి వచ్చాడు, మళ్ళీ దసరాకి వచ్చాడు. మధ్యలో కూడా నిన్ను ఖాళీగా ఉంచకుండా అడపా తడపా కొన్ని రిలీజ్లు కూడా ఇచ్చాడు. ఆదిత్య 369 అనుకో, నిన్న లక్ష్మీ నరసింహ అనుకో, వాట్ ఎవర్ రిలీజ్లు ఇచ్చాడు, డైరెక్ట్గా వచ్చాడు. అంటే ఏడాదికి ఒక హీరో కనీసం 2 సార్లు వచ్చినా సరే థియేటర్లు బాగుంటాయి. సో అలాగే ఇప్పుడు హరిహర వీరమల్లు ఇదిగో అదిగో అంటున్నారు. మేబీ ఒకవేళ అది రిలీజ్ అయ్యి
ఈవెన్ మళ్ళీ దసరాకి పవన్ కళ్యాణ్ సినిమా మళ్ళీ ఓజీ వచ్చినా కూడా అది కూడా మంచి శుభపరిణామం. అంతే. వీళ్ళిద్దరు క్లాష్ అవుతారా కొట్టుకుంటారా అనే విషయం పక్కన పెడితే ఒకప్పుడు ఒకే రోజు 12-16 సినిమాలు రిలీజ్ అయ్యేవి. అప్పుడు ఎవడు కొట్టుకోలా. బాగున్న సినిమాలన్నీ 100 రోజులు 175 రోజులు ఆడాయి. సో ఇక్కడ ఒక సినిమాకి 2 సినిమాకి మళ్ళీ అంతగా తెంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. దేని దారి దాందే. ఇంకా ఆ రోజు వీటితో పాటు ఇంకో 10 సినిమాలు వచ్చినా సంతోషం. రైట్. ఓవరాల్గా టీజర్ ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? నాకు నచ్చింది. నాకు ఎప్పుడూ నచ్చింది. అక్కడ నాకు ఇష్టం. ఎందుకంటే ఒకానొక సిట్యువేషన్, అంత క్రిటికల్ సిట్యువేషన్లో అందరూ గజగజ వణుకుతూ ఉంటే సినిమా హిట్ అయింది. ఎందుకో చూశారు దాన్ని. ఎందుకు చూసారో తెలియదు, తర్వాత సంగతి అదంతా. ఎందుకు చూసారా అందుకు చూసారా అని చెప్పలేము. చూశారు జనాలు. అండ్ ఆ టైంలో అది ఎట్లాంటి సిట్యువేషన్ అంటే లాక్డౌన్ అంటారు, మళ్ళీ ఎత్తేసారు, మళ్ళీ పొడిగింపు, మళ్ళీ ఎత్తేయడం, మళ్ళీ పొడిగింపు, మళ్ళీ ఎత్తేయడం. అసలు అంటే అర్థం కాని సిట్యువేషన్. అయినా సరే ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ఆ 50% ఆక్యుపెన్సీని కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఆ టైంలో కూడా ఇది హిట్ అయింది. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.